తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. గోదావరి నదిలో భారీ యంత్రాలతో విచ్చలవిడిగా ఇసుక తవ్వేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం నాయకులకు కాసులు కురిపిస్తోంది. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన ఆదాయం దారి తప్పుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొవ్వూరు నియోజకవర్గంలో పేట్రేగిపోతున్న ఇసుక మాఫియాపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గోదావరి జిల్లాల్లో ఇసుక అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నిబంధనలు తుంగలోకి తొక్కి మరీ గోదావరి నదీ గర్భంలో భారీ యంత్రాలు డ్రెడ్జర్లతో విచ్చలవిడిగా ఇసుక తవ్వేసి పక్క రాష్ట్రాలకు తరలించుకుపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో 20 వరకు ఇసుక ర్యాంపులు ఉండేవి. గోదావరికి వరద రావడంతో తాళ్లపూడి మండలంలోని తాళ్లపూడి, వేగేశ్వరపురం, ప్రక్కిలంక, కొవ్వూరు మండలంలోని కొవ్వూరు, కుమారదేవం, వాడపల్లి, ఔరంగాబాద్ గ్రామాల్లో ర్యాంపులున్నాయి. బోట్స్మెన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ర్యాంపుల్లో కూలీలతో పడవలతో నడపాలంటే ధర గిట్టుబాటు కాక అక్రమ మార్గంలో డ్రెడ్జింగ్ చేసి ఇసుక తవ్వేస్తున్నారు. పగలు బోట్లతో, రాత్రి డ్రెడ్జర్లతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ప్రతి రీచ్లో నిర్వాహకులు భారీగా స్టాక్ పెట్టుకుని డిమాండ్ వచ్చినప్పుడు అమ్ముకోవాలని చూస్తున్నారు. ఉచిత ఇసుక ముసుగులో అధికార పార్టీ నాయకులు ఇసుకను యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. అర్ధరాత్రి సైతం యథేచ్ఛగా నదీ గర్భాన్ని తొలిచేస్తూ ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలించుకుపోతుంటే అధికారులు మాత్రం మొద్దు నిద్ర వేడడం లేదు. దళితుల భూముల్లో సైతం ఇసుక గుట్టలు వేసి వారి ఉపాధికి గండి కొడుతున్నారని కొవ్వూరులోని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కార్ పాలనలో కూడా ఇసుక బకాసురులు రెచ్చిపోతున్నారు. చూస్తే కనుక కూటమి నేతల కనుసన్నల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇసుక సంబంధించి కూడా చూస్తే కనుక తెలంగాణకు సంబంధించినటువంటి ఏరియా కూడా తరలిపోతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక ప్రస్తుతం మనం కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇసుక ర్యాంపులు ఏదైతే ఉన్నాయో బోట్మెన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఇసుక ర్యాంపుల వద్ద ఉన్నాము. చూస్తే కనుక ఏదైతే వంతెనలకు సంబంధించి ఉంటాయో రైల్వే బ్రిడ్జ్ వంతెనలు ఉంటాయో ఈ వంతెనలకు సంబంధించినటువంటి దరిదాపుల్లో కూడా ఇసుక సంబంధించినటువంటి తవ్వకాలు కానీ ఇలాంటివి కానీ అసలు చేయకూడదు. అయినా కానీ విచ్చలవిడిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి డ్రెడ్జర్ల సహాయంతో కూడా నదీ గర్భాన్ని తూట్లు పొడుస్తూ విచ్చలవిడిగా జేబులైతే సంబంధించినటువంటి టీడీపీ నేతలు కాసులు దండుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక్కడ ఏకంగా పడవలకు సంబంధించినటువంటి బోట్మెన్ సొసైటీ ఆధ్వర్యంలో తీసుకుంటున్నటువంటి ఏదైతే ఉన్నటువంటి ఇసుక సంబంధించి కూడా తరలిపోతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నేతల ఇక్కడ ఉన్నటువంటి కింగ్ పిల్గా మారి యథేచ్ఛగా కూడా ఇసుకకి సంబంధించి దోచేస్తున్నారు. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ ఇసుక మాఫియా ఎలా సాగుతుంది కొవ్వూరులో ఏంటంటే? ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చే ముందు ఇసుక ప్రజలకు ఉచితంగా అందిస్తానని చెప్పి పేదలకే మేము చాలా అసలు ఈ లేబర్ ఛార్జీ తప్పించి ఇంకా ఏమీ వసూలు చేయము, ఫ్రీగా ఇచ్చేస్తామని చెప్పి ఇదే ఇసుక మీద ఇవాళ నాయకులు అధికారులు బ్రతుకుతూ పేదోడికి ఇసుక దొరకకుండా చేసేస్తున్నారు. ఇవాళ ఇక్కడ నుంచి టన్నులు తెలంగాణ రాష్ట్రం తరలిపోతుంటే అధికారులు కళ్ళు మూసుకుని కూర్చున్నారు. అంతేకాకుండా ఇక్కడ ర్యాంపులో స్టార్టింగ్ ఒక బిల్లు మొదలవుతుంది, అదే బిల్లు మీద 6 లారీలు వెళ్ళిపోతాయి. ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోరు, ఎవరు కేసులు చేయరు. 2 ర్యాంపులకి ఎంపీపీదే రాజ్యం. ఇక్కడ కాకల నారాయణ గారని అతనే ఇక్కడ రాజ్యం. ఇక్కడ ఇసుక దందాకి మొత్తం సూత్రధారి, రెండింటికి ఆయనే సూత్రధారి. ఇక్కడ ఏదైనా వస్తే దౌర్జన్యాలు చేయడం కానీ దీనికి ఇక్కడ ఎవరన్నా వచ్చినా మాలాంటి వచ్చిన మొన్న విలేకరుల మీద కూడా దాడి చేస్తుంటే ఇక్కడ వాళ్ళని పట్టించుకునే నాయకులు లేడు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ అన్నీ కూడా వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకుని ఒక మాఫియా విధంగా చెలరేగుతున్నారు. ఖచ్చితంగా ఈ వాడపల్లి, ఔరంగాబాద్ ఇసుక ర్యాంపులపై నిఘా పెట్టాలి. పూర్తిగా గోదావరి తల్లికి సంబంధించినటువంటి నదీ గర్భాన్ని కూడా తూట్లు పొడి చేస్తున్నారు. ఏకంగా చూస్తే కనుక ఇది గోదావరికి సంబంధించిన ప్రవాహం లేని సమయాల్లో కూడా చూస్తే కనుక అనేక ప్రమాదాలు జరిగి చూస్తే కనుక చనిపోయినటువంటి యువకులు కూడా చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. చూస్తే కనుక వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు, తాము ఆల్రెడీ అనేక పోరాటాలు చేశాము, గతంలో కూడా లోకేష్కి సంబంధించినటువంటి ప్రజా దర్బార్లు ఇచ్చాము, అయినా కానీ పట్టించుకున్నటువంటి నాదురే లేరని చెప్పి వీరు కూడా వాపోతున్నారు. ఇప్పటికైనా కానీ చూస్తే కనుక స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో సాగుతున్నటువంటి ఈ ఇసుక మాఫియాకి సంబంధించి కూడా అడ్డుకట్ట వేయాలి. ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయ వనరుగా ఉన్నటువంటి ఇసుకనికి సంబంధించి కూడా చూస్తే పేదవాడికి చేరాల్సినటువంటి గడపకు చేరాల్సినటువంటి ఇసుక సంబంధించి కూడా ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి దళారుల చేతుల్లోకి వెళ్ళిపోతుందని చెప్పి వీరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న బస్సు కనపడుతుంది. ఇప్పటికైనా సామాన్యుడికి సంబంధించి కూడా ఇసుక చేరువ చేయాలని వీరు కూడా వాపోతున్న బస్సు కూడా కనపడుతుంది. సంతోష్ రాజు, సాక్షి, కొవ్వూరు నియోజకవర్గం నుంచి.
జిల్లా ఇసుక కమిటీ నిర్ణయించిన ధర ప్రకారం ఇక్కడ 20 టన్నుల ఇసుక లారీకి 4,580 రూపాయలు వసూలు చేయాలి. కానీ కాస్త తగ్గించి ఔరంగాబాద్ వాడపల్లి రీచ్లో 4,300 మాత్రమే వసూలు చేస్తున్నారు. బిల్లు వద్దంటే రికార్డుల్లో ఏ వివరాలు నమోదు చేయకుండా కేవలం 4,000కే లారీ ఇసుక తరలిస్తున్నారు. ఈ విధంగా 2 రీచ్ల నుంచి రోజుకు 150 లారీలు, సుమారు 50 ట్రాక్టర్లతో ఇసుక తరలించుకుపోతున్నారు. రికార్డుల్లో మాత్రం 30 నుంచి 50 లారీలు మాత్రమే చూపిస్తున్నారు. దీంతో రోజుకు దాదాపు 7 లక్షల మేర కొల్లగొడుతున్నారు. ఈ విధంగా నెలకు 2 కోట్ల మేర దోచుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఎంపీపీ కాకర్ల నారాయణ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారుతూ దోచేస్తున్నారని స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ర్యాంపులపై టాస్క్ ఫోర్స్, రవాణా శాఖ, ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ కరవడంతో పాటు అధికారులు మామూళ్ల మత్తులో తూగుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణకు అక్రమంగా వెళ్లే ఇసుక లారీలు పట్టుకుంటే వాటిలో 90% తూర్పుగోదావరి నుండి వెళ్లేవే ఉంటున్నాయంటే ఇసుక అక్రమ దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతుంది. ఈ ఇసుక దందా బయటపెట్టేందుకు మీడియా ప్రతినిధులు వెళ్తే వారిని సైతం బెదిరించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. డబ్బునేవాడితే రాజ్యం కింద ఇక్కడ అధికారం ఉన్నప్పుడు ఆ పార్టీలో, అధికారం లేనప్పుడు ఈ పార్టీలో జాయిన్ అయ్యి ఈ ఇసుక దందానికి నడుపుతున్న నారాయణ మీద అధికారులు ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? ఎమ్మెల్యే గారు ఎందుకు కాపు కాస్తున్నాడు? మరి నాకు అర్థం కావట్లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ డ్రిడ్జింగ్ జరుగుతుంది. 24 గంటలు కూడా గోదావరిలో డ్రిడ్జింగ్ చేస్తూ ఇవాళ పర్యావరణాన్ని కాలుష్యం మొత్తం చేస్తున్నారు. పర్యావరణం మొత్తం కూడా ఇవాళ ఎక్కడెక్కడ గోతులు పడిపోయి గోదావరిలో ప్రమాదాలు జరిగే ప్రమాదం కూడా ఉంది. దీని మీద కొవ్వూరు నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ ధర్నాకి పిలుపునిస్తామని చెప్పి అధికారులకి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరి ఈ ప్రాంతంలో చూస్తున్నాం, ఎక్కడ కూడా గడిచిన 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఇంత పెద్ద స్థాయిలో ఇసుక స్టాక్ వేసినటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందే, దేనికోసం ఈ స్టాక్ని ఏర్పాటు చేశారు, ఎవరు పర్మిషన్తో చేశారని బోర్డులు కూడా ఎక్కడ కూడా ప్రదర్శించినటువంటి పరిస్థితి లేదు. పచ్చని పొలాల్లో స్టాక్ పాయింట్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. వందల వేల లారీలు వ్యాపారంలో ప్రభుత్వం నిర్మూలించకపోవడం వల్ల ఈ అవినీతి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధి అధికారులు చిత్తశుద్ధుంటే ఇసుక అక్రమ దందా రవాణాని నిర్మూలన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకే బిల్లుతో 10 ట్రిప్పుల ఇసుక తరలించడం, నిబంధనలకు విరుద్ధంగా రాత్రి పగలు తేడా లేకుండా యథేచ్ఛగా ఇసుక విక్రయాలు జరపడం, అధిక టన్నేజ్ బిల్లులు లేకుండా ఇసుక తోలడం వంటివి వాడపల్లి ర్యాంపుల్లో కూటమి నాయకుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. గోదావరి ఏటిగట్టు రోడ్డుకు ఆనుకుని స్టాక్ పెట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి గట్టుకు ఇష్టానుసారం తూట్లు పొడిచి బాటలు వేస్తున్నారు. దీంతో గోదావరి గట్టుపై ప్రయాణాలంటేనే హడలెత్తే పరిస్థితి. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి అక్రమ ఇసుక దందా ఆపకుంటే ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమాలపై మనతో మాట్లాడేందుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తరాలి వెంకటరావు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? చూస్తుంది ఏకంగా తెలంగాణకి తరలిపోతుంది, కోట్ల సంపద కొలగొట్టేస్తున్నారు, ప్రకృతి వనరులు కూడా పూర్తిస్థాయిలో దోచుకుంటూ వచ్చి కూడా కనబడుతుంది. ఏం చూస్తారు ఈ ఇసుక మాఫియా? ఏమండి, వాళ్ళు కొవ్వూరు నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఇసుక తరలి వెళ్ళిపోతుంది తెలంగాణకి. మరి ముఖ్యంగా అసలు ఏమైనా మాట్లాడుతుంటే ఇన్స్పెన్స్కి పర్మిషన్ చెప్పింది, దాంతో సుమారుగా 20-30 లారీలు తోలేస్తున్నారు. లోపల నుంచి గట్టు మీద తోలడానికి సుమారుగా ఒకే పర్మిషన్తో రోజుకి 100 లారీల పైన తోలుతున్నాయి. అంటే ఇవాళ అలా ఏది పర్మిషన్ ఉచిత ఇసుకన్నారు. ఉచిత మాత్రం పేరుకి మాత్రం ఇసుకదా, ఎవరు దోపిడీ తీసుకుని తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఒక్కడికే అలా పనిచేస్తుంది తప్ప పేద ప్రజలకు ఎవరికి ఇసుక ఉచిత అన్నది లేదు. అంటే అదేవిధంగా మేము మొన్న చూడడానికి వెళ్ళాం, గట్టు నుంచి కొమారదీమ గట్టు అంతా చాలా ఇరుగ్గా ఉంటుంది. ఆ ఇరుగుడ్లో మొత్తం టోటల్ ఇసుక అంతా గట్టుల మీద పోసి ట్రాఫిక్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడి పరిస్థితుంది. ట్రాఫిక్ వెళ్తుంటే చాలా ఇబ్బంది పడిపోతుంది. ఏంటంటే ఇసుక లారీలు సుమారుగా ఇష్టాసారంగా ఒక్కొక్క లారీని తెలంగాణకి వెళ్తుంటే ఒక్కొక్క లారీ రోజు 1,00,000 రూపాయలు వస్తుంది. సుమారు రోజుకి 100-200 లారీలు మన తెలంగాణ బోర్డర్ వెళ్తున్నాయి. ఈ చుట్టుపక్కల ఉన్న లోకల్ వీళ్ళందరికీ నాయకులందరికీ దీనికి ఓటాలు ఉన్నాయి. ఇందులో అందరికీ పనిచేస్తాయి. కూటమి ప్రభుత్వం అందరికీ వాళ్ళ చక్కనిస్తారు. మా ప్రభుత్వంలో అయితే ఇసుకకి ఒక నిధిని ఏర్పాటు చేసి ఆ ఇసుక వచ్చిన డబ్బుతో
ఓ సంక్షేమ పథకాలు వాడే పరిస్థితి ఉంది. ఖజానాకి వెళ్లకుండా టీడీపీ నాయకులు కూటమి ప్రభుత్వ నాయకులు జేబులోకి వెళ్తా ఉపయోగపడుతుంది తప్ప ఉసిగితే ఇసుక అన్నది ఏమాత్రం లేదు. పైగా రిజ్జింగ్ కూడా ఇష్టానుసారంగా, ఎందుకంటే పడవలతో తోచి బయటికి తేవాలని పరిస్థితి ఉంది. కానీ ఆ పరిస్థితి లేదు ఇక్కడ. ఏం చేస్తానంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మన డిజ్జింగ్ చేసుకుని నైట్ పగలేదు, తేడా లేదు, ఎవరు అడిగే పరిస్థితి లేదు. దాన్ని మన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఉంది, దగ్గర ఇసుకనే సుమారుగా 500 మీటర్ల వరకు కూడా ఇసుకనే ఎవరో కూడా ముట్టుకునే పరిస్థితి ఉండదు. కానీ వాళ్ళ వాటిని కూడా తవ్వేస్తున్నారు వాళ్ళ. అంటే ఇసుక ఇంక ఏ పరిస్థితుల్లో చూడండి, 1-2 కాదు, ఈ విధంగా ఇచ్చలవిడిగా ఇసుకనే కొవ్వూరు నియోజకవర్గంలో ఎక్కడా లేదు, రాష్ట్రంలో ఎక్కడ లేని విధానం కొవ్వూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అనుసంధానంలో జరుగుతుంది. మేము ఇది కంట్రోల్ చేయకపోతే అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం, అధికారులు ముందు హెచ్చరిస్తున్నాం. చేయకపోతే మేము దీని మీద ఉధృతం చేసి అక్కడ లారీలు కూడా గేట్లు పెట్టి సీల్ చేసే పరిస్థితి వస్తుందని తెలియపరుస్తున్నాం. పూర్తిస్థాయిలో అధికారులు ముద్దు నిద్ర వీడి ఈ అక్రమకు సంబంధించి ఇసుక రవాణానికి అడ్డుకట్ట అయిపోతే కనుక పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి ఆయన కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ సంతోష్ రాజు, సాక్షి, కొవ్వూరు నియోజకవర్గం నుంచి.